నమస్తే అండి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులందరికీ, మన మిరప సాగు చేసే రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు శ్రావణ్ కుమార్. నేను గత 14 సంవత్సరాలుగా అనేక మంది రైతులకి ఈ సలహాలు సూచనలు ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మేము పట్టి బేస్ కంపెనీ నుంచి వచ్చున్నాము. ఈరోజు నేను పట్టి బేస్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఒక మిరప ఫీల్డ్కి వచ్చున్నాము. ఒక 2 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈ 2 ప్రోడక్ట్లు వచ్చేసి దేనికి అంటే రైతులు ప్రస్తుతం అధిక మందులు వాడి దాని పూత రాలిపోవడం కానీ అట్లా విపరీతంగా మందులు వాడడం వల్ల పూత దిగుబడి అనేది లేకపోతుంది. సో అందువల్ల మేము పూత మరియు దిగుబడి నిలబడేదానికి బాగా వచ్చేదానికి ఉన్న పూతని కాపాడుకొని పూత నుంచి పిండి తయారవడానికి అధిక దిగుబడి రావడానికి మేము 2 ప్రోడక్ట్లతో మార్కెట్లోకి వచ్చున్నామండి. అది మన వాట్సాప్ మరియు ట్యాంకూర్ అండి. ఒకసారి మనం రైతు యొక్క మాటల్లోనే ఇందాం అసలు వీళ్ళు వాడున్నారు ఏ విధంగా పనిచేసింది అనేది. నమస్తే అమ్మా. అమ్మ మీ పేరమ్మా? నా పేరు శ్రీకృష్ణ గారు. ఓకే, ఏ ఊరమ్మా మీది? బేజత్పురం అంటే తాడికొండలో. ఓకే, మీ ఫోన్ నెంబర్ చెప్పాబాయ్. 9347 581469. ఓకే అమ్మా, మీరు మన మిరప తోటలో ఇంతకుముందు వాడిన దానికి ఇప్పుడు ఇంతకుముందు పొలం ఉన్నదానికి ఇప్పుడు మనం వాడిన పొలానికి ఎలా ఉంది? మన పట్టి బేస్ కంపెనీ వారి పోటాఫుల్ మరియు ట్యాంకూర్ అనే ఎలా ఉందమ్మా? బాగుందండి చూడటానికి. పైన పూత గాని కింద గాని రావటానికి చాలా బాగా ఉంది. ఇంతకు ముందు వేసిన దానికి నల్లి ప్రభావం కూడా ఉంది. కానీ ఇప్పుడు నల్లి ప్రభావం చాలా వాటికి తగ్గింది. పైన పూత అనేది రావటానికి ఎన్నో మందులు వాడారు. అయినా కూడా ఈ 2 మందులు కలిపి వాడిన తర్వాత దానికి వచ్చిన పూత గాని తిన్న గాని బాగుంది. క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంది. కొత్తగా రెమ్మలు ఎగవటానికి కూడా అవకాశం ఉన్నది. అంటే సైడ్ కొమ్మలు కూడా వచ్చినాయి. వచ్చిన పూత కూడా నిలబడి ఉంది. ఉన్న పూత నిలబడింది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పూతుందామా? మళ్ళీ ఇప్పుడు వచ్చిన పూత అంతా కూడా కొత్త పూతనండి. ఇప్పుడు వచ్చిందంటే కొత్త పూత, ఇదంతా మొత్తం కూడా కొత్త పూత. ఓకే, ఇప్పుడు సరే, మరి ఉన్న కాయకి షైనింగ్ ఏమైనా ఉందా? తేడా మీరు ఏమైనా చూసారా? షైనింగ్ కూడా ఉందండి. కాయ కూడా షైనింగ్. ఓకే, మీకు షైనింగ్ కానీ మరి ఇట్లా పూత వచ్చి మాకు కిందలు తయారవడం వల్ల మీకేమైనా లాభం ఉందా? అయితే మార్కెట్ తీసుకునేటప్పుడు ఈ కాయని ఏదైనా మామూలుగా రేటు కానీ ప్రైస్ కానీ ఏమైనా మార్పు ఏమైనా ఉంటుందా? మార్పు అనేదంటే కాయ సైజ్ వస్తే ఎప్పటికైనా కూడా మాకు మార్కెట్ లో రేట్ అనేది ఉండిద్ది. ఓకే, అంటే బాగా కాపు వస్తే మీకు రేట్ ఉంటది. మరి ఆ పైన వచ్చిన పువ్వు అంతా కూడా నిలబడి కాయగా మారితే ఆ ముందు రావటానికి ఆ పువ్వు అనేది రావటానికి మేము చాలా మందిని కొట్టి ఉంటాము. ఈ రెమ్మ అనేది లెగవటానికి చాలా మందిని కొట్టి ఉంటాము. ఇప్పుడు ఈ మందు వేసిన తర్వాత బాగానే ఉంది. బాబాయ్, మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి మన రైతులు ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతున్నారు? సరిగా వాడవచ్చు. 1-2 సార్లు వాడుకుందేమో. ఈ మిరప చేను మొత్తం వాడుకోవచ్చు అనమాట. వాడుకోవచ్చు. బ్రాంచెస్ బాగున్నాయి. బాగా వచ్చున్నాయి అంటే కొమ్మలు బాగా వస్తున్నాయి. ఓకే, మెత్తనం బాగుంది. ఈ క్వాలిటీలో మందులు ఇప్పుడు ఇన్ని మందులు వాడినా అంత ఇదిగా అవపడలేదు నాకు. అంటే ఇప్పుడు ఇవన్నీ కాయ ఇప్పుడు వచ్చి దీని షైనింగ్ ఉన్నదా? ఆయన షైనింగ్ కూడా బాగుంది ఇప్పుడు. ఓకే, ఇది చూడండి, ఇక్కడ కూడా మీకు ఇప్పుడు వచ్చే పూతలు కానీ ఇక్కడ తేడా అనేది కూడా మీకు ఇదేనా మీరు చూసింది? ఆకు మెత్తదనం బాగుంది. ఇప్పుడు వయసు తగ్గొట్టి కరెక్ట్ గ్రోత్ ఉంది. ఆకు అనేది ముడుచుకోకుండా బాగా తేటగా కానొస్తుంది. దానిపైన వస్తున్న ఫ్లవరింగ్ గానీ ఈ పూత గానీ మొత్తం కూడా నిలబడేదేనండి. ఈ రెమ్మంతా పైకి వచ్చేసి దాని మీద పువ్వులు వచ్చింది. ఓకే, సరే అండి, చూశారు కదా మన రైతు సోదరులు